అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా బిడ్డలారా? ప్రియ దైవ జనాంగమా, 116వ కీర్తన 12వ చరణం మనం చదివినప్పుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. దావీదు జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు పొందుకుని ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే దావీదుకు వచ్చిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. ఈ రోజున చాలామంది కూడా చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, అలాగే బంధువులు పరంగా, వారు పనిచేస్తున్న చోట, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పరిస్థితుల మధ్య చాలా సమస్యలు అనుభవిస్తూ ఉన్నావేమో బిడ్డ. ఇదిగో నీ ముందు దావీదు కూడా చాలా సమస్యలు, ఎలాగూ అంటే కుటుంబ ద్వారా సమస్యలు, తన భార్య అయిన మేకాలు ద్వారా సమస్యలు, రాజుగారి ద్వారా సమస్యలు, తన చుట్టూ ఉన్న ప్రజల ద్వారా సమస్యలు. ఎవరైనా అయితే ఏదేదో చేసేసుకునేవారేమో, కానీ దావీదు మాత్రం తన దేవుడైన యెహోవా మీదే నమ్మకం ఉంచి ఆ సమస్యల్లో అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డ, అన్ని సమస్యల్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి విడుదల పొందిన తర్వాత ఆయన చెబుతున్న మాట, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించెదను? నిజమే, 2025వ సంవత్సరంలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వేమి చెల్లించావు ఆలోచన చేస్తే, దావీదు ఏమి చెల్లించాడో ఒక్క మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. మొదటగా ఈ 116వ కీర్తన 1వ చరణాలు చూస్తే, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి దావీదు నా దేవుడు నేను ప్రేమిస్తాను అంటున్నాడు. అర్థం చేసుకుందాం. దేవుడు లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్న మాట ప్రకారం దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. మరి ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? ఇది క్వశ్చన్ మార్క్. బాగా అర్థం చేసుకోండి. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఎంతమంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? చాలా కొద్ది మంది మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది మనుషుల్ని ప్రేమిస్తారు, ఇంట్లో ఉన్న కుక్క పిల్లలను ప్రేమిస్తారు, ఇంట్లో ఉన్న వాటిని వీటిని ప్రేమిస్తారు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు బాగా తక్కువైపోయారు. వాక్యం వింటున్న దేవుడి బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ మీద ఉన్న శాపము, పాపము ప్రతిదీ కొట్టివేయబడుతుంది. ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. బిడ్డ, మరి ఈ రోజున నిజంగా నీ చేయి గుడి మీద పెట్టుకొని ఈ లోకం కన్నా, నాకున్న ఆస్తిపాస్తుల కన్నా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పగలవా? ఆలోచించాడు దయచేసి. దావీదుకి దేవుని కార్యాలన్నా, దేవుని మందిరం అన్నా, మరి ఆయన పరిచర్య అన్నా ఎంతగానో ఇష్టం. ఎందుకు అని మీరు ఆలోచన చేస్తే ఇదే కీర్తనలో మనకు ఆశ దొరుకుతుంది. 116:1 ఆయన నా విన్నపాలు ఆలకించాడు,
116:1 ఆయన నా మొరకు చెవియొగ్గాడు, నా ప్రార్థన విన్నాడు, నా మొరకు చెవియొగ్గాడు ఆయన. మరి 116:1 ఆయన నన్ను రక్షించుకున్నాడు. 116:8 ఆయన నన్ను తప్పించాడు. 116:16 నా కట్లన్నీ విప్పాడు. బాగా అర్థం మళ్ళీ చెప్తున్నాను. నా విన్నపాలు ఆలకించాడు, నా మొరకు చెవియొగ్గాడు, నన్ను రక్షించుకున్నాడు, నన్ను తప్పించాడు, నా కట్లని విప్పాడు. కాబట్టి పై కారణాలను బట్టి నేను దేవునినే ప్రేమిస్తాను అని చెప్పేసి తన్ను తానుగా దేవునికి సమర్పించుకున్నాడు. బిడా, ఈరోజు దేవుని ప్రేమిస్తావా? ఇదే ప్రశ్న పేతురు గారిని అడుగుతున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే, మొదటిసారి ప్రేమిస్తున్నారు అన్నప్పుడు అయితే నా గొర్రెలు మేపు అన్నాడు. మేపడం అనగా చిన్న పిల్లల గురించిన బాధ్యత. రెండవసారి మళ్ళీ అదే ప్రశ్న, పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే, ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పినప్పుడు అయితే నా గొర్రెలను కాయుము అన్నాడు. ఇందాక మేపడం, ఇప్పుడు కాయను, యవనస్తుల గురించిన బాధ్యత. మూడోదిగా మళ్ళా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు అడిగినప్పుడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు కొంత ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి అది నీకే తెలుసు ప్రభు అన్నప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు అయితే నా గొర్రెలను మేపుము. కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. మొదటిసారి నా గొర్రె పిల్లలను మేపు, రెండవసారి యోహాను సువార్త 21:15 ఆ మాట మీకు కనబడుతుంది. నా గొర్రె పిల్లలను మేపు, పిల్లల గురించిన బాధ్యత. రెండవది నా గొర్రెలను మేపు, యవనస్తుల గురించిన బాధ్యత. మూడవది నా గొర్రెలను మేపు, పెద్దవారి గురించిన బాధ్యత. మీకు అర్థమవుతుందో చెప్తున్నానే. ఎవరైతే బాధ్యత నెరవేరుస్తాడో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అలా ప్రేమించే వారికి బాధ్యతలు అప్పగిస్తాడు. బాగా అర్థం చేసుకుందాం. మరి టైం అవుతుంది కాబట్టి నేను మొదటి మాటను ముగించడానికి ఇష్టపడుతున్నా. దేవుడు తాను చేసినటువంటి కార్యాలను బట్టి దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనను మాత్రమే ప్రేమిస్తాను అని ఒప్పుకుంటున్నాడు. రెండవదిగా మీరు గమనించినట్లయితే, రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే 116వ కీర్తన 13వ చరణంలో మీకు అర్థమవుతుంది. దయచేసి ఆయన చేసిన పని, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేతును. బిడ్డలారా, బాగా అర్థం. రెండు విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి రక్షణ. బిడా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మరి రక్షణ అనే అనుభవం ఉందా నీకు? ఆయన ప్రేమిస్తున్నా, వెరీ గుడ్. మరి రక్షణ పొందారా? 2025లో ఎన్నెన్నో అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగించాడట. కానీ ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేకపోయావేమో, క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోయావేమో. నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ కులం, నీ మతం, నీ జాతి, లేకపోతే ఇంకొకటి నీకు అడ్డు వస్తుందేమో. సమస్యలో నుంచి తప్పించగలిగిన ప్రేమమైన దేవుణ్ణి ఆయన ప్రేమిస్తూ, రెండవ మాట రక్షణ అనుభవంలోకి రావాలి. మూడవదిగా చూస్తే ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ఏం చేస్తున్నాడు? ప్రార్థన. బిడా, ఉదయమే లేచి ప్రతిరోజు దేవునితో గడపగలుగుతున్నావా? దేవునితో మాట్లాడగలుగుతున్నారా? ఆలోచించాడు. ఆదికాండం 4:26 మరి ఎనోషు దగ్గర నుంచి ఈ ప్రార్థన ప్రారంభించబడింది. తర్వాత అందరూ ఇప్పటి వరకు అలా ప్రార్థించిన భక్తులందరూ గొప్ప ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు చేసిన ఉపకారాలు బట్టి ఆయన్ని ప్రేమించు. 2 రక్షణ పొందు. 3 ఆయనకు ప్రార్థన చేయి. 4 అతను అంటాడు కదా, మొక్కుబడులు చెల్లించెదను అని. నిజమే, యెహోవా నా మొక్కుబడులు చెల్లించెదను. 14వ కీర్తన 14వ చరణం. కాబట్టి దేవుని దగ్గర ఏదైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో అది చెల్లించి దేవుని బిడ్డగా, దేవుని మహిమార్థంగా జీవిద్దాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమె. తండ్రి నీకు స్తోత్రాలు.
దావీదుకు మీరు చేసిన అద్భుతాలను బట్టి ఒక తీర్మానం, అయ్యా నేను ప్రేమిస్తాను, అయ్యా రక్షణ పొందుతాను, అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రార్థిస్తాను, అయ్యా నా మొక్కుబళ్ళని చెల్లిస్తాను అని చెప్పి ఆ ప్రకారంగా నిలబడ్డాడు. కాబట్టి అతన్ని గొప్పగా దీవించావు, మహారాజుగా ఆశీర్వదించావు, బహుతరములకు సంతోష కారణముగా మీరు దీవించినట్టుగా మేము చూస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నిలబడుతున్న బిడ్డలందరినీ దీవించమని, దర్శించి ఆశీర్వదించమని, వర్ధలింపజేసి రక్షించమని, కనికరించి కాపుదలలో పెంచి పోషించి ఈ రోజంతయు మీ నడిపింపు చేత బిడ్డలు నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.